వెల్కమ్ టు కారుణ్య సమూహం స్వాధ్యాయానికి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా మిలా రేపా గారి చరిత్ర 5వ భాగంలోకి ప్రవేశించాం. నిన్నటి భాగంలో మిలారెపా గారు వాళ్ళ గురువుగారిని చేరడం, వాళ్ళ గురువుగారు మరి ఆహ్, తూర్పు దిక్కున అలాగే ఉత్తర దిక్కున ఇలాగా మరి ఆహ్, బిల్డింగులు కట్టించడం వల్ల మరి ఒకసారేమో వృత్తాకారంలో, ఒకసారేమో ఆహ్, అర్ధచంద్రాకారంలో, ఒకసారేమో త్రికోణాకారంలో, మరి చివరగా మళ్ళా మరి అవన్నీ పడగొట్టించేసి హ్మ్. మరలా వేరేగా మరి వేరే ఆహ్, భవనం కట్టమని మరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దాని కంటిన్యూషన్ ఏంటో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కొద్ది రోజులు గడిచాక తనతో పాటు ఆయన మరి ఆయనతో పాటు నడిపిస్తూ బయటకు తీసుకువెళ్లారు. మొదట ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న స్థలం దగ్గరకు మేము చేరగానే, అక్కడ మామూలుగా ఉండే 9 అంతస్తుల మేడ నిర్మించమన్నారు. ఈసారి దాన్ని పడగొట్టమని చెప్పనని, నేనెంతో కాలంగా పొందాలని తపించిపోతున్న ఉపదేశాన్ని నాకు తప్పకుండా ప్రసాదిస్తానని ఎంతో నమ్మకంగా చెప్పారట. మరి 3 సార్లు ఆల్రెడీ అప్పటికి మరి అర్ధచంద్రాకారంలో, వృత్తాకారంలో ఇలాగా త్రికోణాకారంలో ఇలాగ కట్టించి పడగొట్టిచ్చేసారు. ఈసారి ఏం చేశారట, మళ్ళా ఎక్కడైతే మొదట వెళ్లారో ఆ స్థలం దగ్గరికి తీసుకెళ్ళి, ఈసారి 9 అంతస్తుల మేడ నిర్మించమని చెప్తూ, ఈసారి నేను పడగొట్టమని చెప్పనులే అని చెప్తుందన్నమాట. అయితే అప్పటికే మిలారప్ప గారికి ఆహ్, మరి ఆల్రెడీ కట్టడం, పడగొట్టడం ఇవన్నీ గూడా చూసారు. చూసి ఇంకా కొంచెం భయం వేస్తున్నా సరే కూడా ధైర్యంగా ఆహ్, ఆహ్, క్రిందటిసారి మీరు నాకిచ్చిన ఆజ్ఞలకు సాక్ష్యాన్ని చూపమని అడిగారు గురువుగారు. మరి ఇప్పుడు నాకు సాక్ష్యం లేకపోయింది స్వామి. ఈసారైనా దయచేసి మీ మాటలకు సాక్ష్యంగా మీ భార్యని ఉంచండి అని గురువుగారిని అభ్యర్థించారు. మరి లాస్ట్ టైము కట్టి మళ్ళా పడేయమని చెప్పి మళ్ళా నేను ఇలా చెప్పానని సాక్ష్యం ఏంటి? ఇలా అడిగారు గదా! ఈసారన్నా కనీసం మరి మీ భార్య గారిని సాక్ష్యంగా ఉంచండి గురువుగారు అని చెప్పడం జరిగిందనమాట. ఆమె ఇదంతా విని సాక్షిగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఆయన నా మాటలను, సాక్ష్యాన్ని ఏమీ లెక్క పెట్టరు. ఈ ఇల్లు కట్టడం కేవలం అనవసరం. కాలమంతా వ్యర్థం. కట్టడము, పడగొట్టడము ఇలాగా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది. నా మాట ఆయన ఇంతవరకు లక్ష్య పెట్టనే లేదు. ఆయన ధోరణిలో ఆయన పోనీయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ ఉండదు నాయనా అని మరి గురువుగారి భార్య అన్నారు. ఇది విని మార్పా గారు భార్యతో, "నేను చెప్పినట్లుగా నువ్వు సాక్ష్యం ఉంటావా? ఉండు. నీకిష్టం లేకపోతే నా నీ పనేదో నువ్వు చూసుకో. నా పనేదో నేను చూసుకుంటాను" అని గురువుగారు అన్నారు. మరి ఎప్పుడైతే గురువుగారి భార్య, "ఈ నా మాట ఏమి ఇనరు నాయనా" అని చెప్పి, "నీ పని నువ్వు చూసుకో. నా పని నేను చేసుకుంటానని" అన్నారు. ఈ మాత్రం హామీ పొందిన తరువాత మరలా, మరలా కొత్త భవనానికి పునాదులు వేయడం మరలా మిలారప్ప గారు స్టార్ట్ చేశారు. ఇంకా మిలారప్ప గారికి ఆ గురువుగారి దగ్గర, మార్ప గారి దగ్గర అప్పటికే కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో జ్యేష్ఠ విద్యార్థులు కలిసి సరదాగా వాళ్ళకేంటంటే సరదాగా అన్నమాట. ఒక పెద్ద శిలను ఒకదాన్ని ఇల్లు కట్టే స్థలానికి వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. ముగ్గురు కలిసి ఒక పెద్ద శిల లాంటిదాన్ని ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో అక్కడికి తీసుకురావడం జరిగిందన్నమాట. చక్కని అది చాలా చక్కగా ఉంది. బాగా బేస్ అది పెట్టడానికి బావుంది. అందువల్ల ఎలాగో ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా! అని ఆహ్, మిలారప్ప గారు ఆ శిలను పునాదుల మీద ఇంటికి ఒక మూల కింద ఒక స్ట్రాంగ్‌గా ఉంటది కదా! అని దాన్ని అమర్చారట. ఆ రాయి నా గురువు కంటపడ్డ సమయానికి అప్పటికే అది ఒక అంటే 9 అంతస్తుల బిల్డింగ్ గదా! ఆ రాయి పెట్టేసి ఒక బిల్డింగ్ ఒక అంతస్తు అయిపోయింది. అప్పుడు రెండవ అంతస్తు వేసేటువంటి ప్రయత్నంలో మిలారప్ప గారు ఉన్నారు. నా పనిని పర్యవేక్షిస్తూ ఆ రాయిని చూడగానే మార్ప గారికి అంటే మిలారప్ప గారి గురువు గారికి "ఎక్కడి నుంచి తెచ్చావు ఈ రాయి?" అని అడిగారు. "మీ శిష్యులే గురువుగారు. మీ శిష్యులు ముగ్గురు కలిసి వాళ్ళు సరదాగా ఇక్కడ తీసుకొచ్చారు. దాన్ని ఉపయోగించడానికి
అయితే నా శిష్యులు తీసుకొస్తే దాన్ని ఉపయోగించి కట్టడానికి నీకు ఏ మాత్రము అధికారం లేదు. నువ్వు వెంటనే ఆ రాయి తీసివేసి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచైతే తీసుకొచ్చారో ఆ రాయిని అక్కడ పెట్టవలసిందే. నువ్వు ఆ రాయి కట్టిన దాంట్లో ఉండడానికి వీల్లేదు అని కళాఖండిగా చెప్పేసారు. అప్పటికే ఆ రాయి పెట్టేసి ఒక అంతస్తు కట్టేశారు. ఇప్పుడేమో అది వద్దు అంటున్నారు. అసలు నా శిష్యులు తీసుకొస్తే నీకే అధికారం ఉంది ఆ రాయి పెట్టి కట్టడానికి అని అన్నారు. ఇక, ఇక కానీ ఒప్పుకోవడం లేదు. మరి ఏం చేయాలి? పాపం మళ్ళా పడగొట్టి ఈసారి ఆహ్, ఈసారి గురువుగారు తీసేస్తున్నాను. కానీ మళ్ళా మీరు పడగొట్టమనేది దయచేసి చెప్పకూడదని పాపం మళ్ళా విన్నవించుకున్నారు. ఉపదేశం పొందిన నా ముఖ్య శిష్యులను ఇంటి కూలీలుగా నువ్వు వాడుకుంటే ఊరుకుంటానని నేనేమి హామీ ఇవ్వలేదు గదా! అంటే మళ్ళా పడగొట్టి ఆ రాయి తీసేసేయమంటే గురువుగారు మీరు పడగొట్టనని మాటిచ్చారు కదా! అంటే అవును అన్నాను. కానీ నా శిష్యులని నువ్వు కూలీలుగా పెట్టుకొని నువ్వు కడతానంటే నేనేమి అలా అని ఒప్పుకోలేదు కదా! కాబట్టి నువ్వు ఆ ఒక్క రాయి మాత్రం తీసేయి. అది మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేసారు. కానీ ఆ ఒక్క రాయి తొలగించడానికి ఎందుకంటే అది బేస్ ఆ పక్కన గోడలంతా గూడా కూల్చవలసి మళ్ళా కట్టవలసొచ్చిందనమాట. ఎంతో కష్టపడి ముగ్గురు తీసుకొచ్చినటువంటి ఆ పెద్ద బండను మళ్ళా మిల్లారప్ప గారు పాపం చాలా కష్టపడి ఎక్కడి నుంచి వారు తీసుకొచ్చారో అక్కడికి చేర్చవలసి వచ్చింది. ఎప్పుడైతే ఇక ఆ పని నేను పూర్తి చేసిన వెంటనే గురువుగారు నా దగ్గరికి వచ్చి, "కావాలంటే ఆ రాతిని తీసుకువచ్చుకొని నీకు కావలసిన చోట అమర్చుకోవచ్చు" అన్నారు. ఇప్పుడు నేనొక్కడినే దాన్ని తీసుకొనొచ్చి దాన్ని ఇంటికి అమర్చుకోవాలి. అయినా ఎలాగో అంటే ఆహ్, విద్యార్థులేమో ఆ రాయి వేరే చోటుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు మిలారప్ప గారు పెట్టి కట్టినందుకు ఒప్పుకోలేదు. సో, ఒప్పుకోలేదని చెప్పేసి మళ్ళా దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలన్నారని చెప్పేసేసి మళ్ళా తీసుకెళ్ళి దాన్ని ఒక్కడే తీసుకెళ్ళి పాపం మళ్ళా ఆ పెద్ద రాయిని అక్కడ పెట్టారు. మళ్ళా అంతా పెట్టేసిన తర్వాత, ఇప్పుడు నువ్వు కావాలంటే గనక నువ్వొక్కడివే ఆ రాయి తెచ్చుకొని నువ్వు కావాలంటే పెట్టుకో. ఇప్పుడు విద్యార్థులు తెచ్చినట్టు అవ్వదు అని అన్నారట. మరి అన్నారు. మళ్ళా ఎలాగో ఆ రాయి బావుంది గదా! అని చెప్పేసి మళ్ళా కష్టపడి మళ్ళా అలాగా చేశారనమాట. మరి నా శారీరక స్థితికి చిహ్నంగా ఆ గొప్ప శిల అలాగే నిలిచిపోయింది. అప్పుడు నేను భవనాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన ప్రజలు వారిలో వారు మార్పా గారు నిజంగానే ఇల్లు కట్టిస్తున్నారా ఏమి అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇంతకుముందు మార్పా గారు నా చేత ఇల్లు కట్టడం, పడగొట్టించడం చూసి ఈసారి కూడా పడగొట్టిచ్చేస్తారు అని వాళ్ళందరూ గూడా మోసపోయారు. నా చేత కట్టించే ఇల్లు శాశ్వత నిర్మాణమని, వారు సాధకునికి ఇచ్చేది ఆధ్యాత్మిక, శారీరక శ్రమ కాదని ప్రజలు గుర్తించే లోపల అంటే అందరూ అనుకున్నారు. ఈ గురువుగారు ఎలా కట్టమంటారు, మళ్ళా పడేస్తారు. ఈసారి ఈ 9 అంతస్తుల భవనం గూడా అంతేలే కట్టిన తర్వాత మళ్ళా అంతా పగలగొట్టేయమంటారు అని అనుకున్నారు. అది వాళ్ళకి నిరాశ కలిగించిందనమాట. మరి ఇంకా అంతే కాకుండా ఇంకా గురువుగారి దగ్గరికి ఇంకా కొత్త కొత్త శిష్యులు వారు రావడం మరి ఈ ఈ మిలారప్ప గారేమో ఈ విధంగా చేయడం మూలాన మరి 9 అంతస్తుల బిల్డింగ్ ఒక్కళ్ళే కట్టాలి. ఎంత కష్టం మరి. ఆయన వీపు మీద ఒక అప్పటికే ఒక కురుపుంది. రెండో కురుపు కూడా వచ్చేసింది. ఆ సమయంలోనే గురువుగారు ఉపదేశ క్రతువును ఒకదానిని ఏర్పాటు చేశారు. నేను నిర్మిస్తున్న భవనం చాలా వరకు పూర్తయింది. కనుక గురుదక్షిణగా ఆ ఇల్లు సరిపోతుందని చెప్పి గురువుగారి భార్య అభ్యర్థులతో అభ్యర్థులలో నన్ను కూడా చేరమంటంతో నేను కూడా వారిలో చేరాను. అంటే ఆల్రెడీ ఇంకొక అయిపోవచ్చిందనమాట. దగ్గరకొచ్చేసింది గదా! గురువుగారి భార్య కొంచెం కరుణామూర్తి. ఆవిడ "నాయన నువ్వింత కష్టపడ్డావు గదా! ఇప్పుడు గురువుగారు ఒక ఉపదేశ క్రతువు చేస్తున్నారు. గురుదక్షిణ కింద అది సరిపోతుందిలే. నువ్వు గూడా వెళ్లి జాయిన్ అవ్వు" అని చెప్పారు. కానీ నా ఆశలన్నీ ఏమయ్యాయో తెలుసా? అభ్యర్థుల వరుసలో చివరగా కూర్చున్న నన్ను చూడగానే మార్పా గారు
మహా అని ఏమన్నారట? "ఓ మహామాంత్రికుడా! గురుదక్షిణగా ఏం తెచ్చావు?" అని అడిగారు. "స్వామి, మీ కుమారుని కోసం నేను ఇల్లు కట్టడం పూర్తవగానే ఉపదేశమిస్తానని మీరు వాగ్దానం చేశారు. నా కోరిక ఇప్పుడు మన్నిస్తారని ఆశిస్తున్నాను" అని ఎంతో వినయంగా మిలారప్ప గారు అన్నారట. "ఎన్ని ఊహలుగా ఎన్ని ఊహలురా నీకు నా బుజ్జి తండ్రి" అని గురువుగారు అన్నారట. "ఈ కొంచెం రాళ్లకు, మట్టి గోడకు నేనెంతో శ్రమించి భారతదేశం నుంచి తెచ్చిన గొప్ప జ్ఞానాన్ని నీకిస్తాననుకుంటున్నావా?" అని పాపం అన్నారట. "ఈ కట్టిన దానికి, దీనికే నేనెంతో కష్టపడి భారతదేశం నుంచి తెచ్చుకున్నటువంటి ఈ జ్ఞానం నీకిచ్చేస్తానని అనుకున్నావా? గురుదక్షిణ ఇవ్వలేకపోతే ఈ పరిధులు ఈ ఇవ్వలేకపోతే గనక ఈ బృందం నుంచి నువ్వు బయటికెళ్ళిపో" అని నన్ను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చి మిలారప్ప గారిని అవతల పారేశారట. నిజం చెప్తున్నారట. ఏమనిపించిందంటే ఆ రోజు మిలారప్ప గారికి, ఆ రోజుకి ఇంక అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకొనైనా సరే చనిపోవాలి అని అనిపించిందంట మిలారప్ప గారికి. అంత కోపమొచ్చిందట. ఇక ఆ నైట్ అంతా, రాత్రంతా గూడా గురువుగారు చేసినటువంటి ఆ పనికి ఏడుస్తూనే ఉన్నారట. గురువుగారి భార్య పాపం ఆవిడ దగ్గరికొచ్చి ఓదారుస్తూ, "నాయనా, ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. ఆయన ధోరణి నాకస్సలు ఏమీ అర్థం కావట్లేదు. అంత్ అందరిని ఉద్ధరించడానికే భారతదేశం నుంచి గొప్ప సిద్ధాంతాలను తీసుకొచ్చారని అంటారు. మామూలుగా అయితే ఆయన దగ్గరికి వచ్చే వారందరికీ గూడా మామూలుగా బోధిచ్చేస్తారు. చివరికి కుక్కకు కూడా అన్నీ చెప్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఆయన ముందు మరి ఎందుకు అలా చూపిస్తున్నారో నాకర్థం అవ్వడం లేదు నాయనా. నువ్వు మాత్రం ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోకు" అని గురువుగారి భార్య పాపం ఎంతో ఓదార్చారట. మరునాడు ఉదయం గురువుగారు నా దగ్గరికి మిలారప్ప గారి దగ్గరికి వచ్చారట. "ఒరేయ్ మాంత్రికుడా! ఇప్పుడు కడుతున్న ఇంటి పని అంతటితో ఆపేసి 12 స్తంభాలతో పెద్ద చావడి గల మంచి భవనాన్ని నిర్మించు. అయిపోయింది. అయిపోయింది. ఏంటి ఇంక మళ్ళా ఏదైతే 9 అంతస్తుల బిల్డింగ్ ఇంక అయిపోవచ్చింది" అని అనగా మళ్ళా ఏం చెప్పారట, "అంతటితో ఆపేసేయి. ఆ బిల్డింగ్ కట్టడం ఆపేసేయి. ఆపేసి నువ్వు 12 స్తంభాలతో పెద్ద చావడి గల ఒక మంచి భవనాన్ని మళ్ళా నిర్మించు" అని చెప్పారట. "ఈ పుని పూర్ ఈ పని పూర్తవ్వగానే ఈసారి తప్పక నీకు ఉపదేశం ఇస్తానురా మళ్ళా" అని చెప్పారట. ఈ మరి 12 స్తంభాలతో మరలా ఈ చావడి కట్టిన ఈ యొక్క పెద్ద చావడితో ఉన్నటువంటి ఈ భవనాన్ని నిర్మించాక, "ఈసారి మాత్రం నీకు తప్పకుండా ఉపదేశం ఇస్తాను" అని అన్నారట. చూడండి. ఓ మాంత్రికుడా! ఇంక అది ఆపేసేసి ఇంకో భవనం కట్టమని చెప్పారనమాట. కనుక నేను మళ్ళీ ఒకసారి పునాదులు వేయడం పాపం మళ్ళా ప్రారంభించారు మిలారప్ప గారు. నా శ్రేయోభిలాషి అయిన మరి అంటే మిలారప్ప గారిని పాపం ఎంతో ఓదార్స్తున్నటువంటి మార్ప గారి శ్రీమతి గారు మరి అమ్మ ఆవిడే బీరు, ఆహారము అన్నీ ఇస్తూ చక్కగా సలహాలు, సానుభూతులతో పాపం ఆవిడ మాత్రం చాలా సహకరిస్తున్నారు. ఆవిడకి ఎంత జాలేస్తుంది. ఏమిటి ఇంత కష్టపడుతున్నారు ఆవిడకేం అర్థం అవ్వడం లేదు. మరి ఇంకా కొత్త నిర్మాణం గూడా ఇంక దాదాపు పూర్తయిపోతుంది అనగా, గురువుగారి దగ్గరికి ఇది ఇది వరకటి కంటే ఉత్తమమైనటువంటి ఉపదేశం కొరకు మరి ఇంకొక శిష్యుడొచ్చారట. అప్పుడు గురుపత్ని అంటే మరలా ఆల్రెడీ ఒకసారి ఉపదేశం తీసుకొని, ఇంకా దానికంటే ఉన్నతమైనటువంటి విద్య నేర్చుకోవడానికి ఇంకొక పాత శిష్యుడు రావడం జరిగిందనమాట. అప్పుడు గురువుగారి భార్య మిలారప్ప గారి దగ్గరికి వచ్చి, "ఈసారి నువ్వు ఉపదేశం పొందడం ఖాయం. ఇదిగో ఈ వెన్న ముద్ద, ఉన్ని బట్టలు, రాగి పాత్ర ఇవన్నీ గురుదక్షిణగా తీసుకువెళ్ళి నువ్వు వారితో పాటు కూర్చో" అన్నారట. అవన్నీ ఆమె ఎక్కడ తెచ్చారోనన్న తలంపే లేకుండా ఉపదేశాన్ని పొందాలని పూర్తి విశ్వాసంతో పాపం మళ్ళా ఎళ్లి కూర్చున్నారు. సో, ఒకసారి గురుదక్షిణ లేదని ఆహ్, బయట పడేసారు గదా! కొట్టి, తిట్టి బయట ఈడ్చేసారు గదా! సెకండ్ టైమ్ పాపం వాళ్ళ గురువుగారి భార్యకి జాలి వేసి, "నాయనా ఈసారి ఇంకొకళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఉపదేశం ఇస్తున్నారు. ఈసారి నువ్వు గురుదక్షిణ లేదన్నారు కదా! ఇదిగో నేనిస్తాను నీకు" అని చెప్పేసి చక్కగా ఉన్ని బట్టలు ఏమైతే కావాలో గురుదక్షిణగా అన్ని గురువుగారి భార్య సమకూర్చి, "నాయనా నువ్వెళ్ళి చక్కగా వెళ్లి కూర్చో నాయనా నీకు గురువుగారు ఉపదేశం ఇస్తారని" చెప్పారట. మళ్ళా ఎప్పుడైతే కూర్చోగానే, మళ్ళా గురువుగారు చూసి, "ఓహ్! మాంత్రికుడా! ఎందుకిక్కడికొచ్చి కూర్చున్నావు? ఏది నువ్వు? ఏది? నువ్వు తెచ్చిన గురుదక్షిణ ఏది?" అని మళ్ళా అడిగారట. వెంటనే అలా అడిగిన వెంటనే మరి గురువుగారి భార్య ఇచ్చినటువంటి ఆ దుస్తులు, వెన్న, రాగి పాత్ర ఆయనకి చూపించడం జరిగిందనమాట.
అయితే ఇవన్నీ ఇంతకు ముందే వేరే శిష్యులు తెచ్చి ఆయనకిచ్చినటువంటి కానుకలే. అవే వాళ్ళ భార్యగారు ఇచ్చారనమాట. నువ్వు అప్పుడేమన్నారట గురువుగారు, "ఏమిటి? నువ్వు నా ఇంట్లో వస్తువులని తీసుకొచ్చి మరలా నాకే సమర్పిస్తున్నావా? ఏమిటిది? వీటిని గురుదక్షిణ అని ఎలా అంటారు? నీ సొంత వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చి ఇవ్వు. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని మళ్ళా అన్నారట. మళ్ళా గట్టిగా గద్దించారు. వెంటనే ఆయన లేచి కోపంతో బలమైన ఆయన పాదాలతో నన్ను తన్నుకుంటూ ఆయన అంటే మిలారప్ప గారిని తన్నుకుంటూ బయటకు నెట్టేశారట. నిజంగా చెప్పాలంటే అప్పుడు మిలారప్ప గారికి పాతాళంలోకి కుంగి కుసించిపోతున్నంత బాధ అనిపించిందంట. నేను ఆయన కఠిన వైఖరికి అని ఎందుకు గురువుగారు నా పట్ల ఎందుకు ఇంత కఠినంగా, ఎందుకు దారుణంగా నా పట్ల ఎందుకు ఇంత ఇలా బిహేవ్ చేస్తున్నారని ఆలోచించడం మొదలుపెట్టారట. ఎంతో మందిని చంపడం, నిండుగా వచ్చినటువంటి పంటలను వడగళ్ళ వానతో నాశనం చేయడం వంటి నేను చేసినటువంటి ఘోర పాపాల ఫలితమైన చెడ్డ కర్మల వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను. లేకపోతే ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించడానికి నాకిన్ నాకింకా తగిన సమర్థత రాలేదని ఆయన గ్రహించి ఇలా చేస్తున్నారా? లేకపోతే ఆయనకసలు నేనంటే ఇష్టం లేదా? ఇవన్నీ ప్రశ్నలనమాట. నేను ఇన్ని పాపాలు చేశాను కాబట్టి అర్హత పొందలేకపోతున్నానా? లేకపోతే నేనంటే ఆయనకి అసలు పడటం లేదు. నేనంటే అసలు ఇష్టం లేదా? ఏదేమైనా సరే అసలు ఆధ్యాత్మికత యొక్క జ్ఞానం లేని జీవితమే కాదు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇక ఎలాగైనా సరే నేర్చుకోవాల్సిందే. ఆత్మహత్య మాత్రం నాకు చేసుకోవాలనిపించినా సరే ఇంక నాకు కాదు. నేను ఎలాగైనా సరే తెలుసుకోవాల్సిందని పట్టుబట్టారట. అప్పుడే ఇక అంటే గురువుగారి పత్ని ఆహ్, మిలారప్ప గారి దగ్గరికి వచ్చి, ఆనాటి క్రతువులలో తన భాగంగా వచ్చిన ప్రసాదాన్ని ఆహ్, మరి మళ్ళా గురువుగారు తీసుకున్నామంటే అంటారు కదా! నాయన ఇది నాకొచ్చిన ప్రసాదం ఇదిగో తీసుకో అని చెప్పేసి దానిని స్వీకరించేపాటి ఆకలి కూడా ఇయన్నీ చూసి ఆవిడ కరుణామూర్తి ఆవిడ. ఆవిడ అడుగుతున్నారు. "అయ్యో! నాయనా కొంచెం ఇదన్నా తిను నాయనా" అని అంటే అసలప్పటికే చాలా దుఃఖంలో ఉంటే ఆకలేమేస్తుంది? పాపం దుఃఖంలో మునిగిపోయి ఉన్నారట. మరిక చాలా అసలు ఆకలి వేయటం లేదట. ఆవిడేమో తినమని ఇచ్చారట. ఇంకా ఇలా ఉందట మిలారప్ప గారి పరిస్థితి. అయితే గురువుగారు మార్ప గారు మళ్ళా వచ్చారట. ఎవరికి దగ్గర మిలారప్ప గారి దగ్గరికొచ్చి, "నువ్వు ఈ 9 అంతస్తుల భవనము, అలాగే 19 స్తంభాలతో విశాలమైనటువంటి ఈ భవనం ఇది చేస్తే గనక, ఈసారి మాత్రం నీకు తప్పకుండా ఉపదేశం ఇచ్చేస్తానని" మళ్ళా చెప్పారట. మరి ఇంకా అప్పటికే మిలారప్ప గారికి వీపు మీద ఈ బరువులన్నీ మోసి 2, 2 కురుపులొచ్చేసినియి దారుణంగా. మూడవ కురుపు లేచేదాకా మరి అలాగే మూడోది గూడా వచ్చేస్తుందనమాట. అసలు ఆ 3 కురుపుల్లో నుంచట చీము, నెత్తురు, విపరీతమైనటువంటి నొప్పి అట. అసలు అదంతా వీపంతా గూడా ఒక పెద్ద పుండయిపోయి మరి అయిపోయిందట. ఇంకా నా గా ఆవిడ ఆ గాయాలను మరి ఆవిడెంతో కరుణామూర్తి గురువుగారి పత్ని. ఆవిడకి చూపించక ఇంక తప్పలేదు. అప్పటి వరకు పాపం 2 కురుపులతో వచ్చి ఎంతో బాధపడినా ఏం చెప్పలా. "ఏంటి నీ కష్టమంతా నాకు చెప్పాలా?" అది ఇది అని అంటారని చెప్పేసి. కానీ ఇక ఆ మూడో కురుపు గూడా వచ్చేసరికి ఆ వీపంతా గూడా పూర్తిగా పుండయిపోయేసరికి ఇక తట్టుకోలేక ఇంకా ఆహ్, గురువుగారి పత్నికి ఇంక చూపించక తప్పలేదట ఆయనకి. నా వీపు పరిస్థితి ఎలా ఉందో ఆమెను చూసి ఆహ్, నా గురువుగారి వాగ్దానమును గుర్తు చేసి, నాకు ఉపదేశం ఇచ్చినట్లు ఆమెను ప్రార్థించాను. నా శరీర పరిస్థితిని చూసిన ఆమె దుఃఖంతో కన్నీరు వచ్చేసిందట ఆవిడకి. ఇక మిలారప్ప గారి పరిస్థితి చూసి, ఆ వీపు మీద ఆ పుండ్లు అవి చూసిన తర్వాత, అక్క అందులో నుంచి రక్తం అవన్నీ కారుతూ ఉంటే, దాంతో పని చేస్తూ ఉంటే ఆవిడకి దుఃఖం వచ్చేసిందట. సమయం చూసి గురువుగారితో ఆ మంత్రగాడి శరీర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ కట్ ఆహ్, ఆ పనితో ఇంకా గురువుగారు పత్ని చూసారు గదా! ఇంకా టైం చూసుకొని పాపం ఆవిడకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంత హింసిస్తున్నారు? అసలు ఆహ్, ఆ పనితో అసలు ఆ కాళ్ళు, చేతులు అన్నీ చితికిపోయాయి. అసలు శరీర పరిస్థితి ఎంత దారుణంగానో ఉంది.
అతని వీపు మీద 3 పుండ్ల నుంచి రక్తం కారుతూ ఉన్నాయి. ఆ! ఆహ్, నేను ఇంతలాగా ఒకరి వీపు ఇంత దారుణంగా అవ్వడం నేనెప్పుడు చూడలేదు. అసలు మీరు గురువు గారేనా? ఈ లోకులకి ఎవరైనా చూస్తే మీ పరువేమవుతుంది? మీరు ఇంత ఇంత గొప్ప గౌరవం గల గురువులు గదా! మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మిమ్మల్ని ప్రజలందరూ ఇక్కడ గురువు గారంటే ఇంకా క్రూరులుగా మిమ్మల్ని అంటూ ఉంటారు. కొంచెం కనికరించొచ్చు కదా! అని పాపం ఆవిడ వేడుకున్నారట గురువుగారిని. ఇక నిర్మాణం పూర్తవ్వగానే ఇంకా మళ్ళా గురువుగారు ఏమంటున్నారంటే, "ఈసారి నిర్మాణం పూర్తయితే ఈసారి ఉపదేశం ఇస్తాను" అని మళ్ళా చెప్పారట. మరి ఆహ్, ఈ 10 అంతస్తులు పూర్తి చేశాకే నేనిస్తాను. మరి పూర్తి చేశారా? అని అడిగారట. కానీ అతను అంతకంటే పెద్ద మందిరాన్ని నా తరపున మరొక చోట నిర్మించాడు కదా! అన్నారు. మార్పా గారి భార్య బాధతో వాదించిందట గురువుగారితో. ఎందుకు ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారని పాపం ఆవిడ ఎంతో గొడవ పడ్డారంట మార్పా గారితో. ఆ గురువుగారితో గూడా. ఆహ్, ఏమన్నారట, "పని తక్కువ, మాటలెక్కువ" అని ఆమెతో వాదించారట ఫైనల్‌గా గురువుగారు. 10 అంతస్తుల ఇల్లు పూర్తి అయ్యాకనే నేను ఉపదేశం ఇస్తాను. అప్పటిదాకా ఇవ్వను. అయితే వాడి వీపు నిజంగా పుండు పడిందా? మీరు నిర్దయులు కాకపోతే ఈ పాటికి సంగతి కనుక్కుని ఉండేవారు. అతని వీపు మీద కురుపులుండడం కాదు. అతని వీపే మొత్తం ఒక పెద్ద పుండుగా తయారైపోయింది అని గట్టిగా ఆవిడ చాలా గట్టిగా సమాధానం ఇచ్చి, ఇక వాదించలేక ఆవిడ గురువుగారితో అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మా గురువుగారు మళ్ళా ఆమెను పిలిచి సరే ఆహ్, ఆహ్, వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పారట. ఎవరిని? మినరప్ప గారిని. మరి ఈయనేమనుకున్నారట, ఆయన మనసు మారి నాకు ఉపదేశం ఇవ్వడానికి పిలుస్తున్నారేమో అనుకుని ఎంతో ఉత్సాహంగా వెళ్లారట. కానీ ఆయన తనకు నా వీపు చూపమని అడిగారట. నేనా పని చేయగానే పరీక్షగా చూసి, "హ్మ్. నా గురువు నరోపా గారు చేసిన దాని ముందు ఇది అంతా. ఆయనైతే అసలు ఆయన సాధనలో అయితే మా గురువుగారైతే ఆయన శరీరాన్నే పట్టించుకోలేదు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి నేను కూడా చెప్పుకోదగ్గ ఎన్నో కష్టాలు పడ్డాను. మా గురువుగారు ఇంతకంటే ఎక్కువ కష్టపడ్డాలు పడ్డారు. మా గురువుగారే కాదు నేను కూడా అంతే. ఇంతకంటే ఎక్కువ గొప్ప గొప్ప కష్టాలే పడ్డాము. ఆ! ఆహ్, నేనంతే కాకుండా నేనన్ని కష్టాలు పడడమే కాదు, నా యొక్క విద్యను నేర్చుకోవడానికి నా సర్వ ఆస్తిని, శరీరాన్ని అన్నిటిని గూడా పణంగా పెట్టాను. నువ్వు మేము అలా పెట్టావు మరి మేమలా నేర్చుకున్నాం. నువ్వు నిజమైన సత్యాన్వేషివే అయితే చేసిన పనులకి గొప్పలు చెప్పుకోవడం ఇక మానేసేయి. బాధ అనుభవిస్తూనే ఓర్పుతో నిర్మాణం పూర్తి చెయ్యి అన్నారు. ఇక అంతా చూసిన తర్వాత, వీపు చూసిన తర్వాత మా గురువుగారు, నేను ఇంతకంటే బాగా కష్టాలే పడ్డాం ఈ విద్య నేర్చుకోవడానికి. అంతే కాదు, నేనైతే నా ఆస్తిని అంతా గూడా దీనికోసమే అర్పించేసాను ఈ విద్య నేర్చుకోవడానికి. సో, నువ్వు చేస్తావా? చెయ్యి. నువ్వు మరి ఈ గొప్పలు చెప్పుకోవడం మానేసేసి మరి పని చూడు అని చెప్పి అన్నారట. ఇంకా అలా అనేటప్పటికి మిలారప్ప గారు ఇంకా కృంగిపోయి ఇంకా ఆహ్, ఆ! ఉత్తరాయ ఆయన 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 మీదేసుకున్నటువంటి ఆ టవలు అది తీసి గాడిదల వీపుకి పుండ్లుకి ఎలా కట్లు కడతారో చూపించి, అంటే గాడిదలకి పుండ్లొచ్చినప్పుడు ఎలా కట్టుకుంటారో చూపించి, నువ్వు గూడా ఆ పని చేసుకో అని చెప్పారట. అసలు నీ వీపు మొత్తం ఒకే పెద్ద పుండయినప్పుడు ఇలాంటి కట్ల వలన ఉపయోగం ఏమిటి? ఆ! నాలోని నిరాశ నా చేత ఇలా పలికించింది. హ్మ్. పుండ్లలో అంటే ఇలా కట్టుకోమని చెప్పారట పాపం గురువుగారు. అంటే ఉంటుంది గదా! లోపల ఎంతైనా ప్రేమ. ఆ! ఇంకా ఆయన ఎందుకు చెప్పారట? మళ్ళా ఆ పుండ్లతో అలాగా మట్టి అవన్నీ మోస్తే, అందులో మళ్ళా మట్టి చేరి ఇంకా దారుణంగా అవుతుందని ఆయన కట్టుకోమని చెప్పారు. ఈయనకేమనిపించిందంట, అసలు నా వీపంతా గూడా పుండయిపోయింది. ఇంక నేను కట్టుకొని ఏం చేయను అని అనిపించిందట. నిరాశొచ్చేసిందంట. మళ్ళీ కానీ మరి మట్టి పడుతూ ఉంటే రాళ్ళు ఎలా మోయాలి? కాబట్టి దాన్ని తట్టుకోవడానికి కట్టుకోవాలి గదా! అని అలాగే చేయాల్సొచ్చిందనమాట. అలా చేయడమే ఆయన ఆజ్ఞ. ఇంకా అలా చేయమని ఆజ్ఞ ఇచ్చారు. ఆ పుండుల మీద నువ్వేదైనా కట్టుకొని అయినా సరే నువ్వయితే రాళ్ళు మోసి, మట్టి మోసి కట్టాల్సిందని డిసైడ్ చేసి చెప్పేశారు. ఇంకా ఈసారి ఆ వీపు మీద ఇంకా ఆ రాళ్ళు పుండ్లు పడిపోయింది గదా! వీపంతా. ఇక దాని మీద మొయ్యలేక ఈసారి గుండెల మీద రాళ్ళు పెట్టుకొని అలాగ మోస్తూ గుండెల మీద రాళ్ళు వేసుకొని మోస్తూ పాకుతూ వెళ్తున్నారట.
నా గురువు రహస్యంగా నేను చేస్తున్న పనిని చూచి ఆయన ముందు నాకు గల ఆయన యందు గల నా విశ్వాసానికి నిష్కపటమైన నా సేవకు ఆనంద బాష్పాలు రాల్చారు. గురువులు ఏది చేసినా శిష్యుల మంచి కోసమే. మరి ఇంత బాధపడి, ఇంత గుండెల మీద రాళ్ళు వేసుకొని అలా చేస్తూ ఉంటే, మరి ఒక పక్క చూసి ఆయన కళ్ళమ్మట నీళ్ళు గూడా నీళ్ళొచ్చాయట. ఆయన ఆనంద బాష్పాలు రాల్చారట. మరి ఇంకా అయితే ఆ వీపు మీద పుండ్లు ఏమైపోయినియంటే, ఇంకా పెద్దగా అయిపోయి, ఇంకా అసలు నడవలేనటువంటి పరిస్థితొచ్చేసిందట. ఇంకా పని ఆపవలసినటువంటి పరిస్థితొచ్చేసిందట మిలారప్ప గారికి. మరోసారి నేను మరి గురువుగారి భార్యను తన భర్తతో చెప్పి ఉపదేశం ఇవ్వమని కనీసం కొంతకాలమైనా విశ్రాంతి ఇప్పించమని ప్రార్థించడం జరిగింది. అస్సలు నడవలేకపోతున్నారట. ఇక కొంచెం విశ్రాంతి కావాలి నాకు అని మళ్ళా గురువుగారి భార్యని రిక్వెస్ట్ చేశారనమాట. ఉపదేశమా? ఉపదేశం ఇచ్చే పనే లేదు. ఇల్లు పూర్తయితే గాని నేనైతే ఇవ్వను. కావాలి అంటే గనక మరీ అసలు చేయలేకపోతున్నా అంటే గనక కొంచెం సేపు విశ్రాంతయితే మరి తీసుకోవచ్చు. దాని వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఏది ఏమైనా సరే అతను చెయ్యగలిగింది చెయ్యమను. మరి అని చెప్పేసారు గురువుగారు. ఇంత అడిగినా కూడా ఉపదేశం మాత్రం నేనివ్వను. ఆహ్, కావాలంటే కొంచెం విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. కానీ నేనైతే మాత్రం అయితే గాని నేనైతే ఇవ్వను గాక ఇవ్వను అని చెప్పేసారు. మరి అయ్యా ఇప్పుడు గురువుగారి భార్య, "నాయనా కొంచెం నువ్వు కనీసం కొంచెం గాయాలు మానేంత వరకన్నా కొంచెం విశ్రాంతి తీసుకో నాయనా. కొంచేపు పడుకో" అని పాపం ఆ అవకాశాన్ని మాత్రం ఆవిడ హెల్ప్ చేయగలిగారు. ఎవరు? గురువుగారి భార్య. గాయాలు ఇక నయమైపోతూ ఉండగా, గురువుగారు త్వరలో మరలా పని ప్రారంభించమని చెప్పారు. ఇక తగ్గుముఖం పట్టాయి అనగానే మళ్ళా గురువుగారొచ్చి, "ఇక స్టార్ట్ చేయి మళ్ళా పని. విశ్రాంతి చాలు" అని చెప్పేసారట. మరలా తిరిగి నిర్మాణం ఆరంభించిపోతున్నంతలో గురువుగారి భార్య, నేను ఉపదేశం పొందడానికి ఒక పథకం వేశారు. ఈవిడ కరుణామూర్తి కదా! గురువుగారి భార్య. ఆవిడ ఏం పథకం వేశారట? ఆ! ఆమె పథకం వేశారు. ఏమని? నేను అంటే మిలారప ఆయన బట్టలన్నీ మూటగట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఆ! వెళ్ళిపోతూ ఉంటే ఆహ్, ఈవిడేమో మరి "ఎళ్ళొద్దు నాయనా" అని గట్టిగా గురువుగారికి వినపడేంత మాటలు మాట్లాడడం. ఈ లోపల మరి "నువ్విలా చెయ్యి" అని ఈవిడే పథకం వేశారనమాట. ఎవరు? గురువుగారి భార్య. ఇలా చేస్తూ ఉంటే అంటే ఈవిడే చెప్పారు. "నువ్వలా ఎళ్ళిపో. నువ్వు అలాగా అరువు. నేనెళ్ళిపోతున్నానని. నేనొచ్చి నిన్ను బతిమలాడతాను." ఇలాగని పథకం వేశారంట. ఎవరు? గురువుగారి భార్య మిలారప్ప గారు. హ్మ్. అప్పుడేం జరిగిందంటే, మేమిద్దరం అంటే గురువుగారి భార్యనను, మిలారప్ప గారు రోడ్డు మీద నిలబడి వాదించుకుంటూ అంటే ఒకళ్ళనొకళ్ళు ఇలాగ ఈ సంభాషణ జరుగుతూ ఉండగా, గురువుగారొచ్చి "ఏం చేస్తున్నారక్కడ? ఆ! ఏమిటి? మీరు చేసే ఈ నాటకాలేంటి?" అని గురువుగారు చెప్పేశారు. గురువుగారికి తెలియకుండా ఉంటుందా? ఆ! చెప్పేశారు. ఈ మంత్రగాడు ఎంతో దూరం నుండి మిమ్మల్ని గురువుగా ఎంచి ఉపదేశం కోసం వచ్చానని దానికి ప్రతిగా దెబ్బలు, తిట్లు తప్ప ఏమీ దక్కలేదని, ఇలా చచ్చిపోయేదాకా మీ దగ్గర జ్ఞానం పొందలేని పక్షంలో వేరే గురువుని చూసుకోవడానికి వెళుతున్నట్లు చెప్తున్నాడు. నేనతనికి మీరు త్వరలోనే ఉపదేశం ఇస్తానని చెప్పి, అతను వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నారనమాట. ఈయన గురువుగారు చూసి ఏమిటి మీ నాటకాలు అని అనగానే ఈయన చెప్పారనమాట. ఏంటి ఇన్ని కష్టాలు పడి ఇంత మీ దగ్గర ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే గురువుగారి దగ్గరికెళ్తున్నానని ఇలా అంటుంటే నేనే ఆపుతున్నాను అని గురువుగారికి నాటకం అన్నమాట. వీళ్ళందరూ ప్లానింగ్ గదా! వీళ్ళిద్దరూ. హ్మ్. అదా విషయం. అంటే మార్ప గారు అంటున్నారు. అదా విషయం. నన్ను పట్టుకు బాదడానికి నా వైపు వస్తూ నువ్విక్కడికి వచ్చిన వెంటనే నీ అంతట నీవు శరీరాన్ని, వాక్కును, మనస్సును నాకర్పించావు. గుర్తుపెట్టుకో అని చెప్పారు. అవునా! వెళ్ళిపోతావా? కానీ ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకొచ్చావో అప్పుడు నువ్వు ఏంటి నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క మనస్సును, నీ యొక్క వాక్కును నాకు
అర్పించేసావు. నువ్వింకా ఇక్కడ నిన్ను 100 ముక్కలుగా నరికి వేయడానికి కూడా నాకు ఆ హక్కుంది. అలా నేను చేస్తే ఎవ్వరు కూడా ఆపలేరు. ఆ! అంటూ ఈ సంచిలో ఏంటి అని విసురుగా లాక్కోవడంతో క్రింద పడి పిండి అంతా కింద పడిపోయింది. దాన్ని చూసి ఆయన ఇంట్లో నుండి అంటే అంతా ఇంట్లో నుండి ఈ పిండి తీసుకువెళ్ళడానికి నీకేమి హక్కుంది? ఆ! మా ఇంట్లో నుంచి నువ్వెళ్ళిపోతున్నావు. మరి మా ఇంట్లో పిండి తీసుకెళ్ళడానికి నీకేమాత్రం హక్కుంది? అంటూ నన్ను కింద పడేసి ఇష్టం వచ్చినట్లు మరి కొట్టి, కొట్టి మొత్తానికి మళ్ళా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు గురువుగారు. చూసారా? గురువు వదులుకుంటారండి శిష్యుల్ని. ఆ! మళ్ళా తిట్టి, తిట్టి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇక ఇంకా మిలారప్ప గారికి ఇంకా అవధులు లేవు. ఏం చెప్పారు? నువ్వు నా దగ్గరకొచ్చావో, ఆ రోజే నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క వాక్కుని, నీ యొక్క మనసుకి నాకన్నీ అర్పించేసావు. నేను నిన్ను 1000 ముక్కలుగానే చేసుకోవచ్చు. నాకు ఆ యొక్క హక్కు ఉంది. మరి అలా అంటూ అని కింద పడేసి కొడతా ఉంటే, ఆ సంచిలో నుంచి ఏదో పిండి పడిందంట. గురువుగారి పత్ని పెట్టిందేదో. మొత్తానికి పెడితే, "ఈ పిండిని నువ్వు తీసుకోవడానికి నీకు అధికారం ఎక్కడుంది? నువ్వెక్కడి నుంచి తీసుకుంటున్నావు? తీసుకువెళ్తున్నావు ఈ పిండిని?" అని ఇంకొంచెం కొట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. హ్మ్. ఇక బాధలకి అవధులు లేవనమాట. ఇంత కఠినత్వానికి భయపడిపోయారట ఇగ. గురుపత్ని సహకారంతో నేను కుట్ర పన్నానని ఆయన భావించి ఇలా ఈయనకి అర్థమైపోయింది గురువుగారికి మేమిద్దరం కలిసే ఈ యొక్క నాటకం వేసామని. అందుకనే గురువుగారు ఇలా చేశారు అని పాపం సర్ది చెప్పుకున్నారట. ఇక ఒళ్ళు నొప్పులట విపరీతమైన కొట్టారు గదా బాగా. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఆ! ఇంకా ఏడుస్తూ వెళ్లి పడుకున్నారు. ఎప్పటిలాగానే గురుపత్ని పాపం ఆవిడొచ్చి ఓదార్చి బతిమిలాడింది. నాటకాల ఆయన చలించరని తెలిసిపోయింది నాయన. మనమేవో నాటకాలేసాం కానీ, ఆయన ఇలాంటి వాటికేమి చలించరని మనకు తెలిసిపోయింది గదా! అయినా నీకు తప్పకుండా ఉపదేశం ఇస్తారులే నాయన బాధపడకు అని పాపం ఆవిడ మళ్ళా ఓదార్చారట. ఈ లోపల నేను నీకు ఏదో నాకు చేతనైనంత బోధిస్తాను. సరే ఆయన బోధించట్లేదు గదా! గురువుగారు బోధించట్లేదు కదా! కానీ నాకు గూడా కొంచెం తెలుసు. ఆ! నాకు తెలిసింది నేను నీకు కొంచెం బోధిస్తానని పాపం ఆవిడ కరుణామూర్తి. చూడండి పాపం ఆవిడ చూస్తున్నారు ఇదంతా. చూసి నేను కొంచెం బోధిస్తాను అని ఆమెకి తెలిసినటువంటి ధ్యానం ఎలా చేయాలి అని ఆవిడ నేర్పించారట. ఇక మరి మిలారప్ప గారి జ్ఞాన తృష్టను ఆ జ్ఞానం అప్పటికే కొంత తృప్తిపరిచింది. ఎప్పుడైతే ఆవిడకి కొంచెం ఆ ధ్యానం ఎలా చేయాలి అని ఆవిడ ఎప్పుడైతే చెప్పారో ఈయనకి కొంచెం ఒక ఒక చక్కటి ఒక తృప్తి అనేది కలిగిందట. ఆమె నాకు పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేకపోయినా కూడా ఆ మాత్రం చెప్పినందుకు ఆమె పట్ల నాకు మరి మెలారప్ప గారికి గురువుగారి భార్య పట్ల ఆ కొంచెం ఆ ధ్యానం ఎలా చెయ్యాలో అని నేర్పించినందుకు గాను ఎంతో గౌరవం కలిగిపోయిందట. ఇక ఇంకా ఎప్పుడైతే ఇంకా ఆవిడ పట్ల ఎంత గౌరవం అంటే ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, ఆవిడకి చిన్న చిన్న పనులు ఇంక పాలు తీయడానికి ఈ పనులు గురువుగారు చెప్పిన పనులే కాదు. ఇంకా పాలు తీయడానికి ఇంకా ఇంట్లో ఆ గురువు గారి భార్యకి ఇంకా ఈయన ఏమైతే పనులు చేయగలిగారో అయన్నీ గూడా చేసేవారట ఇంకా. ఆయన గ్రాటిట్యూడ్‌తో అన్నమాట. పాలు తీసేటప్పుడు, అలాగే ఆవిడ కూర్చోవాలంటే పీటేయడం, మరి బార్లీ వేయించేటప్పుడు అన్నీ ఆమె కూర్చోడానికి బల్లని తయారు చేసి ఇవ్వడం. ఇలాగా మరి అన్నీ హెల్ప్ చేస్తూ ఉండేవారన్నమాట. ఎందుకంటే ఆయనకి ఎంతో తృప్తి కలిగింది. ఆవిడ నేర్పించినటువంటి దాని మూలాన ఈయన ఎంతో సంబరపడిపోయారన్నమాట. హ్మ్. అయితే ఇక ఎప్పుడైతే ఈ కొంచెం చెప్పగానే కొంచెం ఒక తృప్తి వచ్చేసిందో, అప్పుడు మిలారప్ప గారికి వేరొక గురువుని వెతుక్కోవడానికి వెళ్ళడం గురించి కొంచెం ఆలోచించడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ జన్మ కర్మల వలయంలో నుంచి నన్ను బయట పడవేయగల సమర్థుడు ఈయనే అని ఆయనకి మళ్ళా బాగా అనిపించింది. అబ్బా! ఈయన ఎలాగో బయటికెళ్ళిపోయి వేరే గురువు దగ్గరికెళ్ళిపోదామా అని అనుకున్నారు. కానీ తన ఇన్నర్ చెప్తుందన్నమాట మిలారప్ప గారు. జన్మ జన్మల కర్మల నుంచి బయట పడగలిగేటువంటి గురువుగారు ఈయనే అని ఈయనకి బాగా అనిపిస్తుందంట. ఎందువల్లంటే జ్ఞానమును మరి
పొందపోయి పొందకపోతే గనక మరి నేను ఎన్నో పాపాలు చేశాను. ఈ జన్మలో నేను గనక ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య నేర్చుకోకపోతే, నేను చనిపోయిన తర్వాత నేను ఎన్నో పాపాలు చేసి, మరి ఎన్నో దుర్మార్గపు పనులు చేశాను కాబట్టి, మరి అప్పుడైనా సరే నేను చనిపోయిన తర్వాతైనా సరే ఇవన్నీ అనుభవించవలసిందే. నేనెప్పుడూ నరోపా గారు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మనసులో తెచ్చుకొని ఎలాగైనా ముక్తి పొంది తీరాలని ఇంకా దృఢంగా నిర్ణయించుకున్నారు. ఈయనకి ఈయన అంటే ఆలోచననమాట. అబ్బా! బయటికెళ్ళిపోయి వేరే గురువుగారి దగ్గరికెళ్ళిపోదామా అని అనిపించింది. అయితే మళ్ళా అమ్మో! మళ్ళా నేను ఎంతో ఘోరాలు, ఎన్నో పాపాలు ఎన్నో చేశాను. మరి నన్ను పడేయగలిగేటువంటి శక్తి అయితే ఈయనకే ఉంది. కానీ ఒకవేళ ఇప్పుడు చనిపోయినా గూడా చనిపోయినా గూడా మరి నేను చేసిన పాపాలకి అన్నీ గూడా నాకు తగిన శాస్తే జరుగుతుంది. ఎలాగైనా సరే గురువుగారెప్పుడు వాళ్ళ గురువుగారైనటువంటి నరోపా గారి గురించి చెప్తారు కదా! ఆయన గూడా ఎంతో కష్టపడి నేర్చుకున్నారని, ఆయన్నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, నరోపా గారినే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఎలాగైనా సరే సాహసం, ధైర్యం తెచ్చుకొని, ఎలాగైనా సరే ముక్తి దృఢంగా పొందవలసిందే, పొందవలసిందే అని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మనకి గురువులు అందించినటువంటి జ్ఞానము. మరి ఈరోజు చూసారు గదా! మరి గురువుగారు ఎన్నో పరీక్షలు మరి గురువుగారి భార్య గారు ఎంతగా సమర్థించినా కూడా మరి గురువుకే తెలుసు ఏ విధంగా మరి ఆ పాపాల నుంచి బయటపడేయాలని. మరి ఎంత కఠినంగా బిహేవ్ చేసినా కూడా మరి వీపు అంతా పుండు అయిపోయినా సరే ఉపదేశం ఇస్తారా అంటే కాదు. కావాలంటే కొన్ని కొంత విశ్రాంతి తీసుకొనన్నా స్టార్ట్ చేయాలన్నారు కానీ, అయితే గాని ఇవ్వనని పట్టుబట్టేశారు. ఇక గురువుగారి భార్య పాపం ఎన్నో సార్లు ప్రయత్నించారు. వేరే శిష్యులొచ్చినప్పుడు వారితో పాటు ఎళ్లి కూర్చోడానికి. ఎన్ని సార్లు ప్రయత్నించినా గూడా ఒప్పుకోలేదు. అంటే ఒక ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలంటే దానికి అర్హత గూడా పొందాలి అనేటువంటి విషయాన్ని గూడా మనం తెలుసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మరి కానీ దృఢ సంకల్పం ఉంటే గనక మరి ఎలాగా ఇంకా మరి నేర్చుకున్నారు అనేది మనం రేపటి భాగంలో తెలుసుకోబోతున్నాం. మరి ఈరోజు ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపు కలుసుకుందాం. థాంక్ యూ.